బేసిక్గా నిన్న మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూశారు. ప్రజల అభిమానంతో వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్తో పాటుగా మొత్తం నియోజకవర్గ ప్రజల్లో తీవ్రంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్ నరసింహారెడ్డి గారు, సో నిన్న అంటే వారి గురించి నిన్న అంతా వారి ప్రస్థానము అదంతా కూడా అందరూ గుర్తు చేసుకున్నారు. సో ఒకసారి మళ్ళీ మన మాటల్లో. గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉండి తీవ్ర అనారోగ్యంతో ఇంతకుముందు కూడా వారు ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయినారు. వారు మొన్న ఇక హార్ట్ స్ట్రోక్తో మ్యాసివ్ హార్ట్ అటాక్తో తట్టుకోలేక కన్నుమూసినారు. చాలా బాధాకరం. వయసు కూడా పెద్దగా లేదు. డాక్టర్స్ కూడా చాలా ట్రై చేసినారు కానీ వారిని బతికించుకోలేకపోయినాము. మా పార్టీకి ముఖ్యంగా సమాజానికి, తెలంగాణ సమాజానికి కూడా అటువంటి గుర్తింపు గల నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా వెళ్ళటం అంటే మాటల విషయం కాదు. మొదటిసారి టీడీపీ నుంచి గెలిచినప్పుడు కూడా, తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ నుంచి కూడా వారు కారు గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచినారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు. చాలా తీరని లోటు, ప్లస్ సమాజానికి కూడా అటువంటి నాయకులు పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి, వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. సో నిన్న యాక్చువల్గా ఆసుపత్రిలో కేసీఆర్ గారు విజిట్ చేద్దాం అనుకున్నారు, కానీ నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సో అదే తలుచుకున్నారే మరి? కేసీఆర్ గారు ముందు తెలిసి హాస్పిటల్కి వచ్చి మాట్లాడతానని చెప్పేవరకే 5:45కే సారు ఇంకా అక్కడికి బయలుదేరక ముందే ఈ ఘటన జరిగిద్దాం డెత్ డిక్లరేషన్ ఇచ్చినారు హాస్పిటల్ వాళ్ళు. సారు డైరెక్ట్గా బాడీ దగ్గరికే రావాల్సి వచ్చింది. కేసీఆర్ గారు కూడా నిన్న చాలా దుఃఖపడ్డారు, భావోద్వేగానికి గురైనారు. కేటీఆర్ గారికి అయితే చాలా సన్నిహితుడు వారు. హరీష్ రావు గారు చాలా సన్నిహితుడు. ఇక్కడ హైదరాబాదు పార్టీ జిల్లా అధ్యక్షునిగా వారు చేసిన కార్యక్రమాలు ఈ 17 నెలల నుంచి కానీ, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా అన్ని బస్తీలు, జూబ్లీహిల్స్ ఎట్లుంటుంది అంటే నియోజకవర్గము, ఇక్కడ చూసి మనం జూబ్లీహిల్స్ అనుకుంటున్నాం. దీని కింద దరిదాపు 18 నుంచి 20 బస్తీలు ఉంటాయి. ఇప్పుడు బోరబండ ఇష్యూ సంబంధించి, బోరబండ ఒక స్లమ్మే, అక్కడ కార్పొరేట్కి సంబంధించి కూడా అదే ఇష్యూ జరిగింది. ఆయన కూడా బాగా కలత చెందినాడు దాని మీద. ఒక సూసైడ్ చేసుకున్నాడు ఒక అతను అక్కడున్న వారి హెరాస్మెంట్తోని. ఇట్లాంటి జనంతో కలిసిపోవటం అనేది వాళ్ళ సాధక బాధకాలు. ఎప్పుడు అన్ని నిత్యం ఫోన్ చేస్తే వెంటనే 2 నిమిషాలు అక్కడ ఉంటాడంట గోపీనాథ్ గారు. చాలామంది చెప్పినారు అక్కడ. కాబట్టి ఇట్లాంటి ప్రజలతో మమేకమైన వ్యక్తులు 2014 తర్వాత కూడా కేసీఆర్ గారు అప్పుడు ఒక నినాదం ఇచ్చినారు, పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి మీరందరూ కూడా కలిసి రావాలని. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, హైదరాబాద్ డెవలప్ కావాలి. ముఖ్యంగా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి కూడా మనం ఆలోచన చేస్తే, ఇక్కడున్న ఎమ్మెల్యేగా అతను ప్రతి కంపెనీ మీటింగ్లో కానీ కేటీఆర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి తిరగటము అన్నీ చేయటం కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది గోపీనాథ్ గారిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో ముఖ్యంగా. ఎందుకంటే సిటీలో ఉన్న నియోజకవర్గం ఇది జూబ్లీహిల్స్ అనేది. కాబట్టి ఇక్కడ పార్టీ కార్యాలయంలో కూడా, తెలంగాణ భవన్లో కూడా వారు ఏ మీటింగ్ జరిగినా వారి అధ్యక్షతలో పెద్ద ఎత్తున జరగటం ఇక్కడికి అన్నీ కూడా ఒక రకంగా పార్టీకి అయితే చాలా తీరని లోటు. జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ఒక మంచి నాయకుడిని, ప్రజానాయకుడిని. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగు యువతలో పనిచేసి, తర్వాత పనిచేసి అప్పుడు అర్బన్ అథారిటీ హైదరాబాద్ హుడాలో కూడా ఆయన చైర్మన్గా పనిచేసినారు. ఓకే. కాబట్టి నిన్న కూడా పార్టీలకు అతీతంగా ఇతర నాయకులు కూడా వచ్చినారు, సంతాపం తెలియజేస్తున్నారు. రైట్. ఏదైనా చాలా లాస్గానే మనం భావించవలసిన అవసరం. రైట్. విజయ్ గారు, సరే అది చాలా క్రిటికల్ కండిషన్ ఉందని తెలిసినా కూడా సరే కోలుకుంటారేమో, తిరిగి వస్తారేమో అని చాలామంది ఎదురు చూసాం. బట్ అది సరే ఫైనల్గా ఆయన కన్నుమూశారు. అంటే వారు అన్నట్టుగా ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఎమ్మెల్యేలకు కొంచెం వేరే ఉంటుంది, రూరల్ ఏరియాలో కొంచెం ఎక్కువగా కనెక్టివిటీ ఉంటుంది ప్రజలతో అంటారు. కానీ అట్లా కాకుండా వాటికి భిన్నంగా అర్బన్ సిటీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా కూడా మొత్తం బస్తీ వాసులతోటి ఎప్పటికీ మమేకం కావడం, ఇవన్నీ కూడా వారి ప్రజా జీవితాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకున్నటువంటి విధానం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ రంగంలో ఒక లోటుగా ఎట్లా మనం చూడవచ్చు? మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించి చూసినట్టయితే, నేను కేబుల్ టీవీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ గారిని చూస్తున్నాను. ఆయన ప్రోగ్రామ్స్ అప్పటి నుంచి కూడా నేను కవరేజ్ చేసినటువంటి సందర్భం. ఆయన హైదర్గూడలో ఉన్నటువంటి సందర్భంలో కూడా పార్టీ క్యాడర్కి, పార్టీకి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చూసినటువంటి నేపథ్యంలో హైదర్గూడలో ఉన్నటువంటి సందర్భం నుంచి కూడా
పార్టీ క్యాడర్ తోటి పార్టీ అధినాయకత్వానికి ఒక లాయల్గా ఉండడం, ఇష్యూస్ని ప్రజల ఇష్యూస్కి సంబంధించినటువంటి ఎంత టఫ్గా ఉన్నటువంటి అంశం కూడా సున్నితంగా డీల్ చేసి పరిష్కరించేటువంటి వ్యక్తి. ప్రజల సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలు ఏది ఉన్నా కానీ అప్పటి నుంచే క్రమంగా క్యాడర్ తోటి రిలేషన్స్, మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా బిల్డప్ చేసుకున్నారు. అట్లా పొలిటికల్ క్యారియర్ని ఆ రకంగా బిల్డప్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింత సమాజానికి, అదేవిధంగా ప్రజలకు, క్యాడర్కి దగ్గరగా అయినటువంటి వ్యక్తి. క్యాడర్ని చూసుకునే పద్ధతి విషయంలో కావచ్చు, ఈ అంశాలన్నింటిలో పార్టీకి, ఆ తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా అప్పుడు ఉన్నంత వరకు పార్టీలో తెలుగుదేశం అధినేతకు లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తి. పార్టీ మారి వచ్చిన తర్వాత ఇక ఈ సిద్ధాంతానికి సంబంధించి, దీనికి సంబంధించి పూర్తి కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి. అనేక ప్రలోభాలు, రకరకాల ఆశలు, రకరకాల స్నేహితులు అది ఇది ప్రభావం చూపించినట్టు, ప్రభావితం చేసి తీసుకోవాలని చూసినప్పటికీ అదే రకమైనటువంటి స్టాండ్ తీసుకొని ఉన్నటువంటి వ్యక్తి. ఇక అనారోగ్య కారణంతో ఈ రకమైనటువంటి జరగడం, ముఖ్యంగా పార్టీకి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక అవకాశవాదం అటు ఇటు ఉంటున్నటువంటి సందర్భంలో ఒక కమిట్మెంట్ నాయకుడిని ఇటు పార్టీ కోల్పోయింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనుకోవచ్చు ఆ రకమైనటువంటి వ్యక్తిగా ఉన్నది. ఇష్యూస్ని చాలా సున్నితంగా డీల్ చేసేటువంటి వ్యక్తి.